నేను ఈరోజు పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్గా ఆనియన్స్ కట్ చేసి ఉంచేసుకున్నానండి. బౌల్లో వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్, తర్వాత కాల్చి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలండి. మేము కారం తక్కువే తింటామని 3 మాత్రం వేసుకున్నాను నేను. దానికి సరిపడా పసుపు, కొంచెం ఆయిల్, కొత్తిమీర, సాల్ట్. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎండుమిర్చిని బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి. కొంచెం రసం దిగే వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పచ్చి పులుసు రెడీ. ఇది కొంచెం రైస్లో కలిపేసుకొని చూపిస్తాం. పచ్చి పులుసు కాంబినేషన్గా ముద్దపప్పు కూడా చేశానండి. ఈ 2 కాంబినేషన్